అనేది ప్రతి గ్రామంలో చాలా ఇంపార్టెంట్. యువకులు లేనిది మనం ఏ పని చేయలేదు. సో ఈ రోజు మీ గెలుపులో కూడా దాదాపుగా యువకులే కారణం అని విన్నా. ఆ యువత కోసం ఏం చేస్తారు అన్న? అంటే మెయిన్ తెలుసా, ఒక చెట్టుకి మండలు ఎట్లనో కొమ్మలు ఎట్లా ఎంత ఉపయోగమో, ఎంత అవసరమో యూత్ కూడా గ్రామాల్లో గెలుపు కూడా అంతే అవసరం. యూత్ని ఎప్పుడు కూడా మనం అనేది ఆ యూత్ ఎలా ఏ మనిషిని ఎందుకు కావాలి, ఏ మనిషిని ఎందుకు అవుతూ కూడా గ్రహించేది తెలుసుకునే యూతే. ఆ యూతే పబ్లిక్ లో స్ప్రెడ్ చేసి ఓటైన వాళ్ళు కూడా ఓటీపీ వాళ్ళు రకంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు. యూత్ కూడా ఏమంటుందంటే ఏదో వరకు చేసుకోవాలి, నలుగురు కలిసి 10 మంది కలిసి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉంది అనేది. ఓకే, యువకుల కోసం కూడా అంతే. ఎలక్షన్ అయిపోయింది, ఓ దావత్ పార్టీ ఇచ్చినమా కాదు, అది ఓన్లీ ఎలక్షన్ 15 రోజులు ఉంటుంది అంతే. సంవత్సరాల పాటు ఖాళీ ఉంటుంది. అవును, ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము. వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళు ఏదో చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే కూడా ఎంకరేజ్ చేయడానికి ముందు నుంచి ఉంటాను. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూత్, ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ పుట్టే పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్ కావాలి. అవును, మంచి స్కూల్ చదివిన కోరిక. ఓకే, సో యువత కోసం కూడా అంత దూరదృష్టి కంపల్సరీ. అంటే మీది కూడా ఏమన్నా బ్యాక్గ్రౌండ్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ అన్న? అంటే బాగా పొలిటికల్ మీద అవగాహన ఉండేటోళ్ళు తప్ప ఇంత లోతుగా ఆలోచించారు అంటే రాజకీయ. నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. ఫస్ట్ మేము 5 మంది అన్నదమ్ములము, పంచపాండవులు. ఒక మా అక్క ఆడపిల్ల. ఓకే, మా నాన్నగారు కూడా వ్యవసాయ కుటుంబం. మా 5 మందిని చదివించి ఎంతో అంత చదివించి డిగ్రీ చేసిన. మిగతా అందరూ 10th ఇంటర్మీడియట్ అంతే చేశారు. మా వ్యవసాయ కుటుంబమే, దాని మీద ఆధారపడే మమ్మల్ని చదివించాడు, దాకా తీసుకొచ్చాడు. కష్టపడి పైకి వచ్చిన కాబట్టి నేను బలం వేపిన, పాలు అమ్మిన, వ్యవసాయం చేసిన, నాకు అంత వచ్చు. కానీ ఈ రోజు ఎందుకంటే నేను సేవ చేయడానికి వచ్చిన, నాకు సంపాదించుకోవాలని కాదు. నేను సంపాదించుకుంటాను, నేను చేసే రిలేషన్షిప్ ఎంతో సంపాదించుకున్నా. సంపాదించుకొని కట్టుకొని ఏం పోదు అంతే. ఉన్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలని కోరిక. నా ముందులో ఒక పాప ఏడుస్తుంటే కూడా నేను పోయి లేపి అడుగుతా, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆమెకి ఏం కావాలి ఇప్పించి వస్తా. అటువంటి రోడ్డు మీద కూడా ఒక పాప తల్లిని కొడితే కూడా పోయి ఆపుతా. ఎందుకు కొడుతున్నావు, చిన్నపిల్ల ఏదో చాక్లెట్ బిస్కెట్ ఆడతారు, ఎందుకు అట్లా కొడుతున్నావు అని నేను పోయి ఇప్పించి వచ్చే తత్వం నాది. ఓకే, అందుకేమంటే మనం సాయం చేసే గుణం కావాలి, సంపాదించుకుంటే కాదు. సాయం చేసే ఫస్ట్ గుణం ఉంటే మనకి ఏమైనా ఉంటుంది, ఏమైనా చేస్తాము. నా గ్రామ ప్రజలు కానీ, నాకన్నా ఏళ్ళు పెద్దన్న వాళ్ళు కానీ, నాలో బ్లెస్సింగ్ ఉంటే నేను ఇంత దూరం వెళ్తా, నేను ఏమైనా చేయగలుగుతాను నాకు నమ్మకం. నాకు అంటే అంటే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు నేను సేవ చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి పుట్టినా అని చెప్పేసి 100 మాటలు మాట్లాడుతుంటారు, 100 మాటలు నేను వింటూనే ఉంటాను. సో ఇప్పుడు వరకు శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి ఏమైనా పనులు ఉన్నాయా పోనీ? సరే, ఇప్పుడు అంటే నేనేదో సడన్ గా వచ్చినాం, మనం సడన్ గా అనుకున్నాము. ఇంతకు ముందు ఏమైనా చేసిందా? ఇంతకు ముందు మేము గుడి కట్టిన, ఊర్లో గుడి కట్టారు. గుడి సొంతంగా కట్టలేను, అందరూ మనం సహకరించినాం. స్కూల్లో ఫీజులు కానీ, పిల్లలకు కానీ, బట్టలు కానీ, ఏదైనా ఫీజులు కానీ ప్రాబ్లం ఉంటే కూడా చేస్తా. హాస్పిటల్ ఇబ్బంది ఉన్నా కూడా హెల్ప్ చేస్తా. ఓకే, ఒక 1 lakh అయింది అనుకో, సరే డబ్బు 1 lakh ఏమనగా 20,000, 30,000 అవి తక్కువ ఉంది అనుకో ఇస్తా. మీ వరకు మా వరకు ఇచ్చేస్తా. ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు నేను కాల్ చేయాలి. అండ్ ఇంకోటి విన్నామన్నా, పేపర్ స్టేట్మెంట్ కూడా చూడడం అనేది జరిగింది. మొన్న జరిగినటువంటి చెవెళ్ళ బస్ ఘటన అనేది అది ఎవ్వరు మర్చిపోలేము. ఆడపిల్లల చదువు కోసం, ఆడపిల్లలకు అండగా ఉంటామని కూడా 1,20,000 రూపాయలు మా ఫ్రెండ్ అల్లుడు 20 ఇచ్చి నేను 1 lakh నేను ఇచ్చిన. 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రు. అది చాలా అంటే హర్షించదగ్గ విషయం అన్న. పేపర్లో చూసి, మీరు టీవీలలో చూసి కూడా మీరు స్పందించిందంటే ఆ విషయంలో నాకు హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. ఆ విషయం నుంచే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ ఎలక్షన్స్ బిజీలా మొత్తానికి ఈ రోజు అవ్వడం అనేది జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ గారు కేవలం సర్పంచ్ గానే ఆగిపోతారా, లేకపోతే హై పదవులకు ముందు ముందు ఆశయాలు ఏం లేవు? ఎందుకంటే నాకు రాజకీయాలంటే ఇలా మాటలు చెప్పి తప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నిజాయితీగా ఉండాలి, నీట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఓకే, ఒక తెల్ల కాగితం ఏ విధంగా ఉందో మనిషిగా అదే విధంగా ఉండాలి. నేనేమైనా తప్పు చేసిన సారీ అని చెప్తాను. కుల్ల ఏదైనా కుల్ల సారీ చెప్తాను. ఎందుకంటే నాకా చిన్నోళ్ళు చెప్పాలన్నా అని ఉండదు. ఇప్పుడు ఏ కోర్టు అయినా ఏదైనా సారీ అంటేనే శిక్ష తప్పుతుంది. రాజకీయ లీడర్ ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళందరూ సంపాదించుకొని చాలా మంది వస్తారు. మీరు అన్నట్టు మాటలు నా వాగ్దానం చేస్తే చేయరని అని నేను ఆ విధంగా రాబోను కూడా. ఎందుకంటే నేను చాలా విషయాలు చూసినా కాబట్టి, చాలా రాజకీయ నాయకులు చూసినా కాబట్టి, ఒక మాట మీ అంటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు ఇంతవరకు బళ్ళు బాగాలేదు, స్కూల్ ఎందుకు బాగాలేదు? అది రాజకీయ లీడర్ ఏం చేస్తున్నారు? అన్ని పార్టీలు మారుతారు. పబ్లిక్ ఎప్పుడు తప్పు చేస్తలేరు అనుకుంటారు రాజకీయ లీడర్. డబ్బులు ఇస్తున్నాము, ఓటేస్తున్నాము కాదు. నువ్వు మంచిగా అయినప్పుడు వాళ్ళు వేరేలోకి ఎదుర్కొంటారు.